హైదరాబాద్ లో జరగబోయే మనీ మంత్ర మనీ మేనిఫెస్టేషన్ క్లాసెస్ కి ఇప్పుడే కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ మందర్ కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, మనం రీసెంట్ గా మాట్లాడుకున్నాం H1B H4 వీసా ఏదైతే ప్రక్రియ ఉందో వాయిదా పడింది అని చెప్పేసి. మరి ఇప్పుడు సోషల్ వెట్టింగ్ అనేది ఆల్రెడీ ట్రంప్ గవర్నమెంట్ స్టార్ట్ చేసింది. ఎవరెవరైతే అప్లికెంట్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా సోషల్ మీడియా చెక్ చేసే ప్రాసెస్ అనమాట. ఒక్కసారి వివరాల్లోకి వెళ్తే ఏం చెక్ చేస్తారు, ఈ సోషల్ వెట్టింగ్ అంటే ఏంటి అసలు? మనం మాట్లాడుకున్నట్టుగా H1B వీసాలు కానీ H4 వీసా కానీ మార్చి నుండి మే దాకా వాయిదా వేసినట్టుగా చెప్పారు వాళ్ళు. ట్రంప్ నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే ఈ లోపుగా వాళ్ళ సోషల్ మీడియా మొత్తం టోటల్గా చెక్ చేస్తాం మేనని చెప్పారు. ఈ రోజు నుంచి దాన్ని స్టార్ట్ చేశారు. ఏంటి సోషల్ వెట్టింగ్ అంటే, మన సోషల్ మీడియాలో అంటే మనకు సంబంధించిన ఖాతాలు వాట్సాప్ కానీ లేకపోతే రకరకాలుగా మనకు ఫేస్బుక్ కానీ ఇలాంటివి ఏవైతే ఉన్నాయో సోషల్ మీడియాలో ఉన్నాయో వీటన్నిటి ఇప్పటిదాకా మనం ప్రైవేట్గా పెట్టుకుంటున్నాం. అంటే మనం మాత్రమే చూసే అవకాశం ఉంది. వేరే వాళ్ళు ఎవరైనా మన పర్మిషన్ తీసుకోకుండా చూసే అవకాశం లేదు. అసలు మన దాంట్లోకి ఎంటర్ కాకుండా కూడా మనం చేసుకోవచ్చు. అట్లా మనం రిస్ట్రిక్ట్ చేసుకునే అవకాశాలు మనకు ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలంటే, ఎవరైతే H1B వీసా H4 వీసాకు అప్లై చేశారో వాళ్ళు ప్రైవేటు అనే దాని నుంచి తీసేసి పబ్లిక్ అనే దాన్ని పెట్టాలి. అంటే ఎవరైనా చూసుకోవడానికి అవకాశం ఉండేటట్టుగా పెడితే దాన్ని వీళ్ళు చెక్ చేస్తారు. చాలామంది ఏం చేస్తారంటే, అంతకుముందు ఉండే ఖాతాలన్నీ కూడా మొత్తం టోటల్గా క్లోజ్ చేసేసి కొత్త ఖాతాలు ఓపెన్ చేస్తారు. ఆ డేట్ కనబడుతుంది దాంట్లో. వీళ్ళు ఏం చేస్తారు, పాత ఖాతాలు కూడా మొత్తం ఇవ్వమంటారు. కంప్లీట్గా నువ్వు డిలీట్ చేసినా కూడా ఇవ్వమంటారు. డిలీట్ చేసినా మళ్ళీ తిరిగి దాన్ని చూడడానికి అవకాశాలు ఉన్నాయి. అట్లా టెక్నాలజీ మన దగ్గర ఉంది. వాళ్ళ దగ్గర ఇంకా అంతకన్నా ఎక్కువ ఉంది ఆ టెక్నాలజీ. సో ఆ టెక్నాలజీలో ఏం చేస్తారంటే మొత్తం సోషల్ మీడియా అంతా చూస్తారు. ఈ సోషల్ మీడియాలో ఏవైనా అమెరికాకు వ్యతిరేకంగా ఎవరైనా ఏదైనా పోస్ట్ పెట్టారా, లేదా దాన్ని ఎంకరేజ్ చేశారా అనేది చూస్తామని వాళ్ళు చెప్తున్నారు. ఇది ఒక సైడు. రెండో సైడ్ ఏంటంటే, వీళ్ళకి ఏం కావాలి సోషల్ మీడియా ద్వారా, వీడు ఆర్థికంగా బలంగా ఉన్నాడా లేడా అనేది చెక్ చేయడానికి సోషల్ మీడియా పనికొస్తుంది. ఆ పోస్టును బట్టి నిర్ణయించవచ్చు. వాడు ఎవరికైనా వాడు దేనికైనా మాట్లాడే విధానాలు ఏమున్నాయి, ఇన్ఫర్మేషన్ పంపించి ఎట్లా ఉంది, ఎవరిని అడుగుతున్నాడా, డబ్బు అడుగుతున్నాడా, పరిస్థితి ఉంది. తర్వాత అసలు ఏదైనా వీసాకు అప్లై చేసే ముందర బ్యాంకులో డబ్బులు చూస్తారు. వాళ్ళ అకౌంట్లో ఎంత డబ్బు ఉందో చూస్తారు. మినిమం బ్యాలెన్స్ అమౌంట్ అయితే అకౌంట్లో మెయింటైన్ చేయాలి. మినిమం అంటే అమెరికాకు వెళ్ళడానికి కావాల్సిన 10 లక్షలు 20 లక్షలు 25 లక్షలు కనీసం వాడి అకౌంట్లో వేస్తారు. ఎవరో అకౌంట్లో తీసుకొచ్చి డబ్బులు తీసుకుని దాంట్లో పడేస్తారు. టెంపరీ ఒక రోజుకో 2 రోజులు మళ్ళీ పీకేస్తారు దాన్ని. సో ఇవన్నీ ఇప్పుడు దీంట్లో తెలిసే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాలో ఇలాంటి విషయాలని ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది. వాళ్ళకి కావాల్సింది సోషల్ మీడియాలో అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడా, ఇంకొకరికి వ్యతిరేకంగా మాట్లాడా అనేది అది సాకు మాత్రమే. వాస్తవం ఏమిటంటే, ఈ క్యాండిడేట్ బలంగా ఉన్నాడా లేడా ఆర్థికంగా, ఇతను వచ్చి అమెరికా మీద ఆధారపడి అమెరికా డబ్బు బయటికి తీసుకెళ్తాడా, లేకపోతే అమెరికాకి ఏమైనా డబ్బు ఇచ్చే పొజిషన్లో ఉన్నాడా, అమెరికాలో స్థిరపడి అమెరికాని డెవలప్ చేసే అవకాశం ఉందా, ఇతను మేధస్సు ఉందా లేదా, ఇవన్నీ తెలియాలి. వీటికి సోషల్ మీడియాను ఆధారం చేసుకుంటారు. దానికి ఎక్కడైనా ఏదైనా అమెరికాకు వ్యతిరేకంగా మాట్లాడి కనబడితే, ఏదైనా లేదా ఆ రకమైన వీడియో అతను కనబడ్డా, ఆ రకమైన మెసేజ్ కనబడ్డా, దాన్ని ఎవరికైనా ఫార్వర్డ్ చేసినా, ఎవరైనా ఇతనికి ఫార్వర్డ్ చేసినా, ఇలాంటివన్నీ చెక్ చేస్తారు. ఆర్థికంగా బలంగా లేకపోతే దాన్ని సాగ్గా చూపించి వీసా రిజెక్ట్ చేస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్నాడు అనుకుంటే అలాంటివన్నీ పక్కకు పడేస్తారు. దాన్ని ఎవరు పట్టించుకోరు. అంటే వాస్తవం తెలియకుండా బయటకు కనపడకుండా చేస్తున్నాడు. ట్రంప్ యొక్క మెయిన్ ఐడియా ఏంటంటే, అనవసరమైన చెత్తను మన దేశానికి తీసుకురాకూడదు. మన దేశం మీద డిపెండ్ అయ్యి, మన దేశం లోపల ఏదైనా పార్ట్ టైం జాబ్ వేసుకొని మన దేశంలో బతికి, మన దేశంలో అభివృద్ధి అయ్యి, మన దగ్గర డబ్బులు తీసుకుపోయి అవి హైదరాబాద్ మన ఇండియాకో లేకపోతే ఇంకో దేశానికో మరో దేశానికో ఇచ్చేవాడు మనకు అక్కర్లా. మనకు వాడి దేశం నుంచి మనకి ఏమి ఇస్తాడు, వాడి మేధస్సు మనకి ఇస్తాడు, వాడు నిజంగా అలాంటి కెపాసిటీ ఉన్నవాడా కాదా, క్యాలిబర్ ఉన్నవాడా కాదా, ఇలాంటివన్నీ వాడు సోషల్ మీడియా ద్వారా వాడికి ఎలా కెపాసిటీ ఏమిటి, క్యాలిబర్ ఏమిటని అసెస్మెంట్ చేయడానికి వీలుగా ఈ పని చేస్తా ఉంది. దీనికోసం అని చెప్పి ఈ రోజు నుంచి వెట్టింగ్ స్టార్ట్ చేశారు. ఎవరెవరైతే అప్లై చేసుకున్నారో H1B వీసాకి అట్లాగే H4 వీసాకి అప్లై చేసుకున్నారో వాళ్ళందరూ ఒక్కొక్క ఖాతా ఓపెన్ చేస్తారు. ఆ ఖాతాలో అన్నీ కూడా ఏమున్నాయి చూస్తారు. ఆ ఖాతాలో ఉన్న విషయాల్ని బట్టి అతను సమర్థుడా కాదా అని చెక్ చేసుకుంటారు. ఒకవేళ ఆ ఖాతాలో ఎక్కడైనా అమెరికాకు వ్యతిరేకంగా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటే, లేదా కమ్యూనిస్టు దేశాలను ప్రోత్సహించినట్టుగా ఉన్నట్టయితే అలాంటివన్నీ నోట్ చేసి పెట్టుకొని, ఆర్థికంగా లేని వాడికి అవి ఆ సాగుగా చూపించి వాడిని క్లోజ్ చేస్తారు. ఆర్థికంగా బలంగా ఉన్నవాడికి ఆ సాగు పక్కకు పెట్టేసేసి దాన్ని చూసి చూడనగా ఆటోమేటిక్గా వాడికి ప్రాసెస్లో ముందుకెళ్ళమని చెప్తారు.
అంటే అమెరికా ఆలోచన వేరు, బయటికి చెప్తున్నది వేరు. వేరు. బెట్టింగ్లో మేము చూసేదంతా ఇదే అంటున్నారు కానీ ఒకటే కాదు, వాడి ప్రవర్తన ఏమిటి, వాడి బిహేవియర్ ఏంటి, వాడేమన్నా ఇతరులతో గిలిగజ్జాలు పెట్టుకునేటట్టు ఉన్నాడా, లేక వేరే పోర్న్ వీడియోస్ ఎక్కువ చూసుకుంటూ కూర్చుంటాడా, ఏం చేస్తాడు, వీడు వచ్చి రేపు అమెరికాలో ఏం చేయబోతున్నాడు, దానికి మూలం అంతా బెట్టింగ్ కనపడుతుంది. మా సోషల్ మీడియా ఓపెన్ చేస్తే మన బ్రతుకు ఓపెన్ అవుతుంది ఆటోమేటిక్. మన వ్యవహారం ఏంటి, మన సంగతి ఏంటి, మన మంచి ఏంటి, చెడు ఏంటి అని కనపడే అవకాశాలు ఉంటాయి. సో బెట్టింగ్ అనేది అమెరికాలో అతను నివసించడానికి వీలుగా ఉన్నాడా లేడా, బయటికి చెప్పేది మాత్రం మా భద్రత గురించి మేము భయపడుతున్నాం, అసలు భద్రంగా ఉంచుతాడు, అమెరికాని భద్రత గురించి మేము భయపడుతున్నాం, అమెరికాకు వీడు ప్రవేశించి రేపొద్దున అమెరికా లోపల ఏమైనా విప్లవం క్రియేట్ చేస్తాడా, ప్రాబ్లం క్రియేట్ చేస్తాడా, కలవరం క్రియేట్ చేస్తాడా, లేదా బాంబులు వేస్తాడా, ఎలాంటి మనిషి అని నేను తెలుసుకుంటామనే ఉద్దేశంతో బెట్టింగ్ చేస్తున్నాం అని అంటున్నారు. కానీ బెట్టింగ్ యొక్క అసలు ఉద్దేశం అది కాదు. ట్రంప్ యొక్క మనస్తత్వం మనకు తెలుసు కాబట్టి, బిజినెస్ మ్యాన్, ఈ వ్యక్తి మన బిజినెస్కు ఉపయోగపడతాడా లేదా, ఈ వ్యక్తి డబ్బు తీసుకురాగలడా లేడా, ఈ వ్యక్తి ఆర్థికంగా కెపాసిటీ ఉందా లేదా, ఇలాంటి విషయాల మీదే ఫోకస్ ఉంటుంది. బయటికి చెప్పేది ఇది, లోపల చేసేది అది. ఏదేమైనప్పటికీ బెట్టింగ్ స్టార్ట్ అయింది. బెట్టింగ్లో గెలిచిన వాడు అమెరికా వెళ్తాడు, బెట్టింగ్లో గెలవని వాడు ఇండియాలోనే ఉండిపోతాడు, లేదా ఏ దేశంలో కూడా దేశంలో ఉండిపోతాడు.